హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి నాకు తెలుసు హెయిర్ కట్ ఆగం అయిపోయింది. వాడే ఒకటి చెప్తే ఒకటి చేసిండు. బట్ స్టిల్ జైలర్ నుంచి షో కేజ్ అనేది ఒకటి వచ్చింది. ట్రైలరో టీజరో నాకైతే అర్థం కావట్లేదు. నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ పర్టికులర్ మూవీ మీద. నెల్సన్ మళ్ళీ బీస్ తర్వాత ఎలాంటి ఫిల్మ్ తీసాడో నాకు కొంచెం ఎక్సైటింగ్ అయితే ఉంది. ఎలా ఉందో చూసేద్దానండి. ఇది షో కేజో ట్రైలరో టీజరో తెలియట్లేదు, కాకపోతే చూద్దాం ఖచ్చితంగా. సో యా, We are from CBI. டொனேஷன் என்ன வேணுமா? இந்த டிசீஸ் வந்தவங்க பூனை குட்டி மாதிரியே இருப்பாங்க. புதினா சட்னி இல்லையா? அதான் இவ்வளோ இருக்குல்ல, இதை சாப்பிடுங்க. ஒரு நாளைக்கு பிரேக்கே பிடிக்காம தட்டி தூக்கிட்டு 5000 ரூபாய் ஃபைன் கட்டி போறேன். திடீர்னு புலியா மாறுவாங்க. ഫസ്റ്റ് ടൈമാണ് എൻ്റെ ജീവിതത്തിൽ ഒരുത്തൻ എന്നെ ബ്ലാക്ക് മെയിൽ ചെയ്യണത്. வெட்டணும், துடிக்க துடிக்க வெட்டணும். நீ அவரை பார்த்தது ஒரு போலீஸ்காரனோட அப்பன. ஆனா நீ பார்க்காத ஒன்று நான் பார்த்தேன். ஓரளவுக்கு மேல நம்ம கிட்ட பேச்சே கிடையாது. வீச்சுதான். ടൈഗർ മുത്തുവേൽ പാണ്ഡ്യൻ. கொஞ்சம் இதோட நிறுத்திக்கலாம்ல. ரொம்ப தூரம் போயிட்டேன். ஃபுல்லா முடிச்சிட்டு தான் திரும்பி வர முடியும். పోలీస్ అన్నట్టు. అర్థమైందా రాజా? టైగర్ కా హుకుం. నేను ఎంత మట్టి బుర్రగానంటే టైటిల్ పేరే జైలరు. ఆయనే పోలీస్ గెటప్ వేసుకున్న తర్వాత ఓకే ఈ సినిమాలో హీరో పోలీసా అనుకుంటున్నా, అర్థమే కాలే. బట్ స్టిల్ ఓఎమ్మో నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఏమైంది ఈ ట్రైలర్లో. చాలా 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 బాగుంది. స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చింది ఒక రకమైన డిసీజ్ ఉందని చెప్పేసి అది ఒక రకమైన కవర్ అనుకుంటా. దాంట్లో మళ్ళీ ముతువేల్ పాండ్యన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండాలి రజనీకాంత్ గారు అంటే, అది నాకు విపరీతంగా నచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ దీనిలో చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా నెల్సన్ బీస్ తర్వాత ఎట్లాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్తో రజనీకాంత్ని చూపిస్తారని చెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉండే. ఎందుకంటే నెల్సన్ యొక్క ఫిల్మోగ్రఫీ డిఫరెంట్ ఉంటుంది. ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్తో ఒక క్యారెక్టర్ రాయడము, ఆ క్యారెక్టర్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఆ క్యారెక్టర్ని అన్యూజువల్ గా ఉన్న క్యారెక్టర్ని అన్యూజువల్ సిచ్యువేషన్స్ లో పెట్టి దాంట్లో హీరోయిజం చూపెట్టడం నాకు తెలిసి నెల్సన్ డస్ ఇట్ బెస్ట్ మ్యాన్. సీరియస్లీ నాకు మాత్రం ఈ పర్టికులర్ ట్రైలరో షోకేజో టీజరో ఇదేందో నాకు తెలియట్లేదు, ట్రైలర్ అనుకుంటాను నేనైతే. మాత్రం నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ ఆన్ 10th August. నేను అసలే చాలా పెద్ద రజనీకాంత్ ఫ్యాన్, చాలా చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రజనీకాంత్ గారి ఫిల్మ్ మీద ఇంత ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే మాత్రం. స్టార్టింగ్ నుంచే పాటలు బాగున్నాయి, ఈ ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది. అస్సలు ఆగేది లేదు, తగ్గేది లేదు, పోయి చూడాలి. నాకైతే బాగా అనిపించింది. నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. మీ థాట్స్ నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ డిఎం చేసేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. దాట్స్ ఇట్. ఐఎమ్ భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి. యూఆర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. సైనింగ్ ఆఫ్.